నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష. కేటగిరీల వారీగా చెల్లింపులు కాని వాటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ తరలింపు జీవో జారీ చేసి శాశ్వత పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం. సివి మార్కెట్ తరలింపు మరో చరిత్రగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం. రాజమండ్రి కార్పొరేషన్కు దక్కనున్న విలువైన స్థిరాస్తి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేపర్ మిల్ కాలుష్యం నుండి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలి. కార్మిక రక్షణ సంక్షేమం ముసుగులో ప్రధాన రాజకీయ పార్టీల అవినీతి దోపిడీ. కాలం చెల్లిన యంత్రాలతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకపోయింది. కాలుష్య నియంత్రణ శాఖ కాసుల కక్కుర్తి ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా మారింది. మేడా శ్రీనివాస్ ఆవేదన. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన క్రింద జిల్లాలో తొలి విడతలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో కొన్ని కేటగిరీల్లో నిధులు జమ కాకపోవడంపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు వ్యవసాయ, రెవెన్యూ, సాంకేతిక శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కొంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం నేపథ్యంలో ఫెయిల్డ్ కేటగిరీలను స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీ, రైతు సేవా కేంద్రాల వారీగా పరస్పర పొంతన లేని వివరాలు గుర్తించి వాటిపై ఆధారితంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫెయిల్డ్ కేటగిరీ క్రింద గుర్తించబడిన వాటిలో ఆధార్ వివరాలు సరిపోలకపోవడం, బ్యాంకు ఖాతా అమాంతం లేకపోవడం, ఎన్పిసిఐ పేమెంట్ పెండింగ్, మరణించిన లబ్ధిదారులు, తాత్కాలిక భూ యాజమాన్య ధృవీకరణ పత్రం, భూ వివాదాలు, సర్వే కాని భూములు, జాయింట్ ఎల్పిఎం లావాదేవీలు వంటివి కారణాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ లోపాలను తహసీల్దార్ స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, అందులో నిర్లక్ష్యానికి ఆస్కారం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మరణించిన లబ్ధిదారుల వారసులు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో రికార్డు పరిశుద్ధి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. తొలి విడతలో వివిధ కారణాల వల్ల నిధులు పొందలేని అర్హులైన రైతులకు రెండో విడత నిధులు విడుదల సమయంలో రెండో విడతతో పాటు మొదటి విడత చెల్లింపులు కూడా కలిపి జమ చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఈడీఎంసీ సతీష్, పెరవలి, రాజమండ్రి రూరల్, గోకవరం, రాజానగరం తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి నగర నడిబొడ్డున రంభా ఊర్వశి మేనకా థియేటర్ల వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ను బొమ్మూరుకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఈ మార్కెట్ అశాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.
సివి మార్కెట్ సమీపంలోని ఈయపు కూర్మారావు నివాసం వద్ద సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రజల కలకు ఇది ముగింపు అని, గతంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారినా పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పరిష్కరించిందని అన్నారు. ఇది కేవలం స్థలం మార్పు కాదని, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సాహసోపేత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ తరలింపు రాజమండ్రిలో చరిత్రగా నిలుస్తుందని, రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి ప్రాజెక్టుల మాదిరి ఇది కూడా చారిత్రాత్మక ముందడుగు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివర్ణించారు. బొమ్మూరులో మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన వ్యాపారులు అక్కడ విద్యుత్, రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారని ఆయన చెప్పారు. తనతో పాటు కూటమి ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, కమిషనర్ తదితరుల కృషితో సివి మార్కెట్ తరలింపు సదుపాయాల కల్పన జరుగుతాయని ఆయన చెప్పారు. సివి మార్కెట్ తరలింపునకు ఎంత అందుకున్నారని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి అడిగారట. సూట్ కేసులు తీసుకుని స్వప్రయోజనాల కోసం స్వార్థంతో పనులు చేయడం అతడికి అలవాటని, పేపర్ మిల్ కార్మికులను అలాగే నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. తమకు సూట్ కేసులు పుచ్చుకునే అలవాటు లేదని, ప్రజలకు, వ్యాపారులకు, కార్మికులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనేది కూటమి ప్రజాప్రతినిధుల అభిమతమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మార్కెట్ తరలింపు వలన ఇకపై చుట్టుప్రక్కల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అడ్డంకులు ఉండవని, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. పైగా ఇంత విలువైన స్థలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కు దక్కనుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడానికి తాము పనిచేస్తున్నామని, ఇటీవల ఏడాది సుపరిపాలన కార్యక్రమంలో ఇంటింటికి వెళితే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 80% ప్రజలు కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు, వ్యాపారులు సురక్షితంగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించడానికి అనువైన పరిస్థితులు తాము కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆనియన్ పొటాటో వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట మీద నమ్మకం, గౌరవంతో వర్తకులు బొమ్మూరు తరలి వెళ్లేందుకు ముందుకు వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బొమ్మూరులో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, దొండపట్టి సత్యంబాబు, తవ్వారాజ, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, కంటపొడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, రుంకాని విజయ్, మధ్య మణికంఠ, అట్టాడ రవి, కర్రి కాశీ, సలాది ఆనంద్, సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, చాపల చిరరాజు, కాకి శేఖర్, ఆర్ సూర్యప్రకాష్, కె రాజు, సప్పా సన్యాసరావు, అల్లాడ దుర్గా ప్రసాద్, మద్దుల మురళీకృష్ణ, తాడి సత్యనారాయణ, రుద్ర వెంకటరమణ, ఎర్ర సూర్యనారాయణ, వాసిరెడ్డి సత్యనారాయణ, వై సత్యనారాయణ, రెడ్డి అప్పారావు, కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సివి మార్కెట్ తరలింపులోనే చొరవ తీసుకుంది, పరిష్కారం కూడా చూపించింది. ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు, దశాబ్దాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి, ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి. 2-3 దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలు కానీ కృషి చేశారు, కానీ సాధించలేకపోయారు. సాధించలేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి, పని అయిపోయింది కదా,
ఏమిచ్చే రేటే అని అడిగారట. ఏమిచ్చే రేటే అని అడిగారట. గతంలోని వీళ్ళకి తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నింటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం. బ్యాగులు కక్కుర్తిపడి కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం, వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యేకని కంగారు పడుతున్నారు, ఉలిక్కి పడతా ఉన్నారు. బ్యాగులు కాదు, వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు. అదే మాకు బ్యాగుతో సమానం. నేను ఒకటే అడుగుతున్నాను, దశాబ్దాలుగా చేయలేంది కాలేంది ఇప్పుడు ఎలా చేయగలిగాం? దశాబ్దాలుగా వాళ్ళకి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేదు? ఈ 4-5 దశాబ్దాలుగా ఈ యొక్క ప్రజల యొక్క అవసరాలు, తక్కువ నగరీకరణ, తక్కువ మంది జనాభాలు ఉండడం వల్ల అప్పట్లో ఈ మార్కెట్కి పెద్ద సమస్య లేదు. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చుట్టుపక్కల వాటిలే కలుపుకుంటే సుమారు ఒక 50,000 మంది పైన ప్రజలు నివసిస్తూ ఉన్నారు చుట్టుపక్కలే. అంటే రోజు రోజుకి రాజమహేంద్రవరంలోని జనాభా పెరుగుతూ ఉంది, ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఆ రోజు పరిస్థితులు వేరే, ఈరోజు పరిస్థితులు వేరే. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఈ నగరం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆలోచించి కార్యక్రమం తీసుకుంది. దీంట్లో ఏ విధమైన స్వార్థం లేదు. వ్యాపారస్తుల ఒక సాధక బాధల్ని దృష్టిలో పెట్టుకున్నాం, కార్మికుల ఒక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్నాం, ఇక్కడ ఉంటున్న ఈ వ్యాపారం మీద ఆధారపడిన చిరు వ్యాపారస్తుల ఒక సమస్యలను అవగాహన చేసుకున్నాం. అన్నిటిని అర్థం చేసుకొని ఛాంబర్ పెద్దలు అందరినీ కూడా సంప్రదించి చుట్టుపక్కల ప్రజలందరి యొక్క ఆలోచనల్ని గౌరవించి ఏ కష్టం ఎవరికి కలగకుండా అందరూ కూడా శాంతియుతంగా కార్యక్రమం జరిగే విధంగా ఈ మార్కెట్ని తరలించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది. మార్కెట్ 10 టన్నుల లారీలో ఉన్నప్పుడు 25-30 టన్నుల లారీ రావడంలో బాగా కంజెషన్ అయిపోయింది. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. కానీ వ్యాపారం తగ్గింది కాబట్టి మా వాళ్ళు చాలామంది చాలా ప్రభుత్వాలు మారినాయి. 10-15 మంది కమిషనర్లు మారారు. మనకి అస్తమానం హామీలు ఇవ్వడం తప్ప మనకి వేరేది ఏం లేదు. మన ఇక్కడ తరలద్దు, మనం ఇక్కడ ఖచ్చితంగా మనం కోర్టుకి వెళ్దాం, ఇక్కడ ఉందాం అంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారు. మేము దగ్గర నుంచి చూస్తున్న ఎమ్మెల్యే గారిని మాట మీద నిలబడి చేసి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మేము అందరం మీటింగ్ చేసుకొని మాట్లాడుకుంటే 80% ఎమ్మెల్యే గారు నమ్మి, కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి మేము తరలి వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ గారితో, ఎండోమెంట్ కమిషనర్ గారితో, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారితో, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే 4 ఎకరాలు ఉందో అగ్రికల్చరల్ని దాన్ని కమర్షియల్గా తీసుకొచ్చి మాకు ఆక్షన్కి 11 years లీజ్కి చేసి పెట్టిన అంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది. మేము గతంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఆకుల సత్యాన్ గారు కూడా ఇక్కడి నుంచి మీరు ఏదైనా కొనుక్కుంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని సహాయశాఖలు అందిస్తామని అప్పుడు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చౌదరి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మాకు అందరికీ సపోర్టెడ్గా ఉంటామని చెప్పడం జరిగింది. ఇదే పందాలో వీళ్ళు మజ్జి రాంబాబు గారికి 4 ఎకరాలు కట్టబెట్టారు ఆదిరెడ్డి వాసు గారని ఏదో సంబంధం లేని పనికిరాని పత్రికలు ఏదో రాశారు. అదే ప్రజలందరూ నమ్ముతున్నారేమో. కాదు, 4 ఎకరాలు శ్రీ లక్ష్మీ గణపతి ఆనియన్ పొటాటో హోల్సేల్ మర్చెంట్స్ వారికి 2,500 మంది బతికే కార్మికులు రోజుకి దపదపాలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కోలాగా 1,500 నుంచి 2,000 మంది చుట్టుపక్కల రైతులు అందరు ఊర్లోనే. రాజమండ్రి అర్బన్లో 500 ఓటింగ్ ఉందండి. ఇక్కడ 2,500, 300, 3,000, 2,500 నుంచి 3,000 ఓటింగ్ రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా రూరల్లో ఉన్నారు. నాకెందుకు లేని ఎమ్మెల్యే గారు వదిలేయచ్చు, కానీ పట్టుబట్టి
ఈ కార్యక్రమం ఆయన భుజం మీద వేసుకొని మాకు అందరినీ ఊరటనిచ్చి ఇక్కడి నుంచి తరలించడానికి మాకు సహాయసహకారాలు అందించినందుకు ఈ సభాముఖంగా మీ పత్రికలు అందరి ముందు మేము మా సివి మార్కెట్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బుచ్చయ్య చౌదరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే చంద్ర రమేష్, గుడ మాజీ చైర్మన్ ఘన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మార్గాని సత్యనారాయణ, మత్సేటి శివప్రసాద్, నున్న కృష్ణ, వెలుగుబంటి నాని, వెలుగుబంటి ప్రసాద్, పంతం గణపతి, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, బీజేపీ నాయకులు ఫిక్కి నాగేంద్ర, అడబాల రామకృష్ణారావు, యానాపు యేసు, నీరుకొండ వీరన్న చౌదరి, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, గోరంట రవిరామ్ కిరణ్, ఆకుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు తదితరులు విచ్చేశారు. తొలుత అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తరువాత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి చైర్మన్ మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ, డైరెక్టర్లు బండి జ్యోతి, బొప్పడ నాగేశ్వరరావు, దేవల రామ్మోహన్ రావు, గంగిన జాహ్నవి, వినోద్ కుమార్, కోమలి అయ్యన్న, కొల్లా బాబి, మామిడిశెట్టి సువర్ణకుమారి, హిమబిందు, సరోజినీదేవి, గ్రంథి విజయలక్ష్మి, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, పన్నాల వెంకటలక్ష్మి, సంతోషి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో నూతన పాలక మండలి సభ్యులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలనలో మార్కెట్ యార్డ్ అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోని దుస్థితిలో ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదాయాన్ని పుస్తకాల్లో లెక్కలకు మాత్రమే పరిమితం చేశారని అన్నారు. తొలుత చైర్మన్ మార్ని వాసుదేవ్ను తీసుకుని హుక్కుంపేట జంక్షన్ డీమార్ట్ వద్ద భారీ ఊరేగింపుతో అభిమానులు బయలుదేరారు. మోరంపూడి జంక్షన్, గోరంట్ల నివాసం, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట సెంటర్, బైపాస్ రోడ్, నందం గండ్రాజ్ జంక్షన్, కంబాల చెరువు జంక్షన్, కోరుకొండ రోడ్డు, మార్కెట్ యార్డ్ వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ పూర్ణ కుంభంతో వేద పండితుల ఆశీర్వచనంతో సభా వేదికపైకి స్వాగతించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు, అభిమానులు, అతిథులు, ప్రముఖులు నూతన పాలకవర్గ సభ్యులను పూలదండలతో ముంచెత్తారు. సముచిత రీతిలో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మేము నూతనంగా ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ మార్కెట్ కమిటీ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లోనూ పాలకవర్గం లేక చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి ఇది ఒక డంపింగ్ యార్డ్ కంటే కూడా చాలా దారుణమైన స్థితిలోకి వచ్చేసింది. దాన్ని మేము గత వారం రోజుల నుంచి ఒక పక్క నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. మేము భవిష్యత్తులో మాకు ప్రభుత్వం ఎంతకాలం అయితే మాకు ఈ పదవిని ఇస్తుందో అంతకాలం కూడా ఈ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇటు రైతులకు కానీ అటు వినియోగదారులకు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్లో ఇంత పెద్ద యార్డు ఉంది, 18 ఎకరాల యార్డు ఉంది. దీనికి ఒక పక్క కాంపౌండ్ వాల్ పడిపోయింది. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్గా నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఇక్కడికి అనేక మంది వ్యాపారస్తులు, వర్తకులు వస్తారు. టాయిలెట్స్ చాలా చాలా అవసరం. ఇక్కడ ఈ 4 ఏరియాల్లో 4 పక్కల కూడా టాయిలెట్స్, కొంచెం అన్ని సౌకర్యాలతో కూడిన టాయిలెట్స్ మేము ఫస్ట్ ప్రయారిటీలో నిర్మాణం చేస్తాం. అలాగే ఈవేళ ఇక్కడ కమిషనర్ గారు సహకారంతో, అలాగే మన ఎమ్మెల్యేలు సహకారంతో కూడా అందరి సహకారం తీసుకుని ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పక్కనేసి ఇటు మార్కెట్ యార్డ్ని కొంచెం సుందరంగా తయారు చేయడంలో కూడా మేము మా వంతు కృషి చేస్తాం. అలాగే ఇప్పుడు వినియోగదారుడికి కూడా ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి అన్న ఆలోచనతో మేము దీన్ని ఆర్గానిక్ ఫుడ్ అంతా రైతు బజార్ కూడా ఆర్గానిక్ రైతు బజార్ ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫుడ్ అందించాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి అన్ని రకాల పళ్ళు వస్తాయి. మనం చూస్తున్నాం ప్రతిదాన్ని కూడా ఈ కార్బైడ్ పెట్టి దాన్ని
మాగబెడతారో దానివల్ల అందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి మన వినియోగదారులు రోగగ్రస్తులు అవుతున్నారు. దానివల్ల మంచి జరగకపోయినా చెడు జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా నేను, ఒకవేళ మాకు ప్రభుత్వం కనుక సహకారం ఇస్తే కనుక మేము ఒక గ్రామాన్ని మా మార్కెట్ యార్డ్ తరపున అడాప్ట్ చేసుకుని ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ధాన్యంతో పాటు కూరగాయలు, పండ్లు, జామ, బొప్పాయి, పుచ్చ ఇలాంటి పండ్లు కూడా అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ పండించి ఇక్కడ ఉన్న వినియోగదారులు కూడా మేము బస్సుల్లోని వ్యాన్లోని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూపించి ఆ పంటలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి మేము సర్వశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీ మీడియా ముఖంగా ఇవాళ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వ్యవసాయం దండగా మారకూడదు, లాభసాటిగా ఉండాలని రైతు సంక్షేమే లక్ష్యంగా ఇవాళ చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం తరఫున తీసుకున్నారు. నిన్నటి రోజున ఒకే రోజు 3,200 కోట్ల రూపాయలు రైతుల కోసం వారి ఖాతాల్లో వేశారు. సాలీనా 10,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు రైతులకి సాధికార కోసం ఇవ్వాలని నిర్ణయం. అలాగే మహిళల కోసం తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు అవుతుంది. అలాగే తల్లికి వందనం కింద 1,80,000 కోట్ల రూపాయలు వారికి మనం పెన్షన్ కింద 1,80,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ ఏదైతే రైతులకి న్యాయం చేయడం కోసం సహకార వ్యవస్థను బాగు చేయాలని, అలాగే మార్కెట్ వాటిని పటిష్టం చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా రైతులు దోపిడీకి గురి కాకుండా చూసేదానికోసం కార్యక్రమం ఈ సంవత్సరం చూశారు. రైతుల పంటకి మార్కెట్లో కంటే ఎక్కువ ధర వచ్చేలాగా చేసి వారిని ఆదుకున్నారు. కొన్న వెంటనే డబ్బులు ఇచ్చారు. ఎక్కడైనా వరదల వల్ల, అధిక వర్షాల వల్ల, లేక వర్షాభావాలు దెబ్బతింటే వారికి సహాయం చేశారు. మామిడి మద్దతు ధర ఇచ్చి కొంటా ఉన్నారు, మిర్చిని మద్దతు ఇచ్చి కొంటున్నారు, పొగాకు మద్దతు ధర ఇచ్చి కొంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్నీ నీరు గారిపోయినాయి. ఇవాళ మార్కెట్ యార్డ్ నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. మార్కెట్ యార్డులు పటిష్టం కావాలి, వినియోగదారులు ఇక్కడికి రావాలి, రైతులు తమ పండించిన పంటల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి, వారు దళారీల పాల్పోకుండా ఉండాలనే లక్ష్యంలో చేశారు. రాజమండ్రి మార్కెట్కి మారిన వాసు గారు, గోపి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. దాంట్లో బలహీన వర్గాలకి, మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 50% పైచలుగా మహిళలు, 50% మహిళలుగా బీసీలకి, ఎస్సీలకి అందరూ కూడా కేటాయింపు చేసి పటిష్టం చేశాం. మార్కెట్ యార్డ్ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధిలో వీరు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా దృష్టి సారిస్తాం. ఇవాళ మంచి మార్కెట్ యార్డ్ ఇది నగరంలో ఉంది. ఇంకా కొందరు వ్యాపారస్తులు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద లారీలు పెట్టి, వాహనాలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా రేపు పుష్కరాల నాటికి మార్కెట్ యార్డ్ని పటిష్టం చేస్తాం. మార్కెట్ యార్డ్ని పటిష్టం చేయడమే కాదు, రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారికి మెడికల్ క్యాంపులు పెట్టి సరైన రక్షణ మార్కెట్ యార్డ్ ద్వారా కల్పిస్తామని సౌన్యంగా మనవి చేస్తూ, ఎంతో కృషి చేసిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గోదావరి జలాలను రక్షించండి, ప్రజల ఆరోగ్యాలను కాపాడండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలు క్షీణించటానికి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ నుండి విడుదల అయ్యే ప్రమాదకరమైన రసాయనాలే ప్రధాన కారణం. పేపర్ మిల్ ద్వారా విడుదలయ్యే విషపూరిత రసాయనిక వ్యర్థాలు అన్నీ నేరుగా గోదావరిలోకి చేరుతున్నాయని, గోదావరి జలాలను తీవ్రంగా కలుషితం చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిలో రోగులు రద్దీ పెరగడానికి కారణం కూడా పేపర్ మిల్ నుండి విడుదలయ్యే వ్యర్థాలే కారణంగా భావించాలి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే అందుకు పేపర్ మిల్ నిర్లక్ష్యమేనని భావించాలి. గోదావరి జలాలు విషపూరితంగా మారి త్రాగునీరు కలుషితమవుతున్న సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగా అవినీతి ముడుపులు నడుస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ మిల్లులో ప్రస్తుతం పనిచేస్తున్న అనేక యంత్రాలు కాలం చెల్లినవని, ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ ప్రాణ నష్టం సంభవిస్తుందోనని తెలియని ఆందోళనతో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని, కార్మిక రక్షణ సంక్షేమం ముసుగులో కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కార్మికుల భవిష్యత్తును వారి సొంత మార్గాలకు దారి చేసుకుంటూ కార్మికుల జీవితాలను మిల్లు యాజమాన్యానికి అమ్మేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో కార్మికుల ఉద్యోగాలను పరంపరా స్కీమ్ ముసుగులో పెద్ద స్కామే చేశారని, ఇప్పటికీ పరంపర బాధితులను, వారి కుటుంబాలను ఆ సమస్య వెంటాడుతూనే ఉంది. పరంపర ద్వారా కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతాము అని నమ్మించి
వారి జీవితాలను కారు చీకటి చేసేశారని ఆయన విమర్శించారు. కాలుష్య నియంత్రణ శాఖ ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం కావడం లేదు. జీతాలు ప్రభుత్వం నుండి తీసుకుంటున్నారు. విధులు మాత్రం కాలుష్య పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి జలాలు పూర్తిగా విషపూరితంగా మారుతున్నాయి. త్రాగునీరు విషద్రావంగా మారిపోతుంది. వాయు కాలుష్యంతో చర్మ వ్యాధులు, కంటి సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి గోదావరి జలాల ఆధారంగా జరిగే వ్యవసాయం సైతం విషంగా మారుతుంది. ఇంత స్థాయిలో రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలు ప్రమాద స్థాయిలో ఉన్నప్పటికీ కాలుష్య నియంత్రణ శాఖ కాసుల మత్తులో జోగుతోంది. పొల్యూషన్ బోర్డు అసమర్థత, అవినీతి కారణంగా ప్రతి ఏటా అనేక పరిశ్రమలు బెస్ట్ పొల్యూషన్ అవార్డులు అందుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడలేని పొల్యూషన్ బోర్డు ప్రజలకు అవసరం లేదని అన్నారు. ఆ స్థానంలో మెరుగైన పద్ధతుల్లో విధులు నిర్వర్తించే పొల్యూషన్ కంట్రోల్ శాఖ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రజల జీవితానికి భరోసాగా ఉంటారు. అందుకని ప్రజలు తెలుసో తెలియకో ఈ పార్టీలు వెంట తిరుగుతున్నారు. మా జీవితాలను మీరే నాశనం చేయండి అని చెప్పి మరి వాళ్ళకి ఓటు వేసి చట్టసభలకు పంపిస్తున్నాం. అందుకని ప్రజల్లో ఒక మార్పు, తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అందుకని ఒకళ్ళకొకళ్ళు ఈ వాస్తవాల్ని మీరు చుట్టుపక్కల వాళ్ళకి, మీ తోటి వాళ్ళందరికీ చెప్పి ఈ పార్టీల మూలంగా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మన బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. ఈ రాజమండ్రిలో అనేక అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఈ పొల్యూషన్. ఈ నాయకులందరూ కూడా అక్కడ అడుక్కుంటున్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్ష దేహి అని అడుక్కొని మనకు అన్యాయం చేస్తున్నారని, ఇలా మనం సిగ్గు లేకుండా నిర్లజ్జగా వాళ్ళకి కాస్త పౌరుషం వచ్చేటట్టు కాస్త అలాంటి పదునైనటువంటి పదాలు వాడితే కనీసం సిగ్గైనా వస్తుంది. వీళ్ళు చట్టసభలకు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. పార్లమెంట్కి రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళు చట్టసభల్లో ఎప్పుడైనా ఈ రాజమండ్రి ప్రజల ఆరోగ్యాల కోసం కానీ, గోదావరి పొల్యూషన్ కోసం కానీ మాట్లాడినటువంటి దాఖలాలు. అందుకని మన రాజమండ్రిని మనమే బాగు చేసుకుందాం. సేవ్ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అందరూ చైతన్యవంతులు చేద్దాం. దానికి అందరం కూడా కలిసి ఈ ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అవుదామని సందర్భంగా తెలియజేస్తూ, సినీ నటుడు ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణ మహేష్ సేవా సమితి కొత్తకొండ తనుజ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణ మహేష్ సేవా సమితి కొత్తకొండ తనుజ నిర్వహణలో స్థానిక సంహిత కాలేజ్లో హాల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ మరియు జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ వారికి 100 మంది ఫ్యాన్స్ సభ్యులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధ మహిళలకు చీరలు, భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత జక్కంపూడి గణేష్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి కొత్తపేట రాజా, తగరం సోము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం. వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ మంచి చక్కటి కార్యక్రమంగా నిర్వహించిన తనుజను అభినందించారు. కొత్తపేట రాజా మాట్లాడుతూ, మహేష్ బాబు కుటుంబం సమాజ సేవలో ప్రప్రథమంగా ఉంటూ సమాజానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ పుష్కరాలకు రాబోయే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో జేమ్స్ బాండ్ మూవీ మంచి విజయం సాధించబోతోందని అన్నారు. కృష్ణ మహేష్ సేవా సమితి తరపున 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. పలు సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, నరేష్, ధోని, మణికంఠ, మహేష్ కుమార్, లక్ష్మీనారాయణ, పిఆర్ తదితరులు పాల్గొన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, విభిన్న పాత్రలతో నటించి అందరి మన్నలను పొందినటువంటి గొప్ప నటుడు శ్రీ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నగర మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తనూజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం మరియు వస్త్రదానం, అన్నదానం చేయబడటం నిజంగా కూడా అభినందనీయం. మహేష్ బాబు గారు మరెన్నో పాత్రలు నటించాలని, పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించాలని, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ తెలుగు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ,
మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే విధంగా చేసినందుకు తనూజ్కి వారి బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మన కొత్తకొండ తనూజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ మరి అందరి మన్ననలు పొందుతున్న నా తమ్ముడు కొత్తకొండ తనూజ్కి నా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి పేదవాళ్ళకి చీరల పంపిణీ అలాగే ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం అందించే రక్తదాన కార్యక్రమం మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నా సోదరుడు తనూజ్కి నగర చిరంజీవి యువత తరపున ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ హీరోకి చేసినా కూడా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలియపరుస్తూ మరి పుష్కరాలుగా వస్తున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి జేమ్స్ బాండ్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. పాన్ ఇండియా మూవీలో టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు తనుజన్, మాది కృష్ణమయ్య సేవా సమితి అండి. మా ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ పెడతాం, మహేష్ బాబు బర్త్డే కానీ కృష్ణ గారి బర్త్డే కానీ. అలా ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం అండి. మా ఇక్కడికి ఇచ్చేసిన మా గణేష్ అన్నకి రాజన్నకి థ్యాంక్స్ అండి, మా సోమానికి కూడా థ్యాంక్స్ అండి. ఈ రోజు ఎంతమందికి? ఇవాళ 100 మంది అనుకుంటున్నాను సార్. 100 మంది అవుతారండి, కన్ఫర్మ్ అవుతారు. చీరలు కూడా పంపిణీ చేసండి. అదే ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి 100 మంది తోటి. లేడీస్ కి ఒక 30 మందికి చీరలు ఇచ్చండి, వాళ్ళకి తినడానికి కూడా తీసుకుంటున్నాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం విక్రమ్ హాల్ నందు ఎలక్ట్రికల్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా 20 మందికి ఈఎస్ఐ బాండ్స్ అందించడం జరిగింది. ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులపై మరియు ఎలక్ట్రీషియన్పై ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తమ్ముళ్ళు 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 500 రోజులు దాదాపు అయిపోతుందని, ఇప్పటికీ కూడా భవన నిర్మాణ కార్మికులకు మేలు అనేది ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేని విధంగా మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కార్మికుల పట్ల ఏమాత్రం పట్టించుకొని వారు తొలి అడుగుకే ప్రాధాన్యతనిస్తూ భవన నిర్మాణ కార్మికులను నట్టేట ముంచుతున్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఇప్పటికైనా కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ముందడుగు వేస్తారని తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల్లో భాగంగా ఈ శ్రమం పోర్టల్ ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా చేసి వారి యొక్క టార్గెట్లు చూసుకున్నారు తప్ప కార్మికుడికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్తే వారు సైట్ పని చేయట్లేదు అనే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికీ 2022 మాత్రమే అవుతున్నదని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కార్మికులకు సమస్య వస్తే ఎవరికి చెప్పాలి? ఒక ప్రక్క మ్యారేజ్ తీసేశారు, డెలివరీ తీసేశారు, సహజ మరణం తీసేశారు, యాక్సిడెంట్ అయినచో ప్రమాద బీమా తీసేశారు, యాక్సిడెంట్లో మరణించినచో బీమా తీసివేసినారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత కార్మికులకు అందించాలని తెలియజేసుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 20వ తారీఖున శ్రీకాకుళంలో జరిగే సభకు వివిధ జిల్లాల నుండి ఎలక్ట్రీషియన్లు హాజరు కావాలని, తద్వారా భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం మొండి అవలంబిస్తున్న వైఖరికి కొన్ని తీర్మానాలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని కోరారు. అలాగే రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు గుర్తింపు కార్డు లేకుండా ఎవరు పని చేయరాదని, మీ ఎలక్ట్రికల్ యూనియన్లో గుర్తింపు కార్డులు తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని పని చేయాలని, తద్వారా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ రేట్ల విధానంలో కూడా రేట్లు అనుసరించి ముందుకు వెళ్లాలని తీర్మానం చేస్తూ ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగా ఆచార్యులు,
సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడకొండ బాబు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, సార్వకోట లక్ష్మణరావు, యూనియన్ ఆర్గనైజర్ సి మాల వీరభద్రరావు, కమిటీ మెంబర్స్ ఎడ్ల శేఖర్, గడ్డం ప్రసన్నకుమార్, నిమ్మలపూడి రవివర్మ, పాలపర్తి అప్పారావు తదితరులు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన కార్మికుల్లో ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో, సంక్షేమ బోర్డు ఉందో, దీనికి అనేకమైన కార్మికులకి ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు ఏమైనాయి? ఒక కార్మికుడు వాళ్ళ భార్య గర్భిణీ అయితే అప్పులు చేసుకుని పరిస్థితిలో ఉన్నది. మేము చెస్స కడుతున్నాం మొర్రో అంటున్నారు. మా బిల్డింగ్లు చేస్తే, ఒక కార్మికుడు బిల్డింగ్ చేస్తే ఆ యొక్క ఓనరు ఆ బిల్డింగ్ లో ప్రమాదం అయితే మేము కట్టే చెస్ మీకు ఉపయోగపడుతుంది అన్నాడు. ఇదేమో మాకు ఉపయోగపడడం కాదండి, ఇది తల్లికి వందనం ఫ్రీ బస్సులకి వేస్తున్నారని నా డౌట్. అలాగే ఉందండి పరిస్థితి. అంటే ఇది ఎట్లా ఉంది అంటే సంక్షేమ బోర్డుని ఎవరు కలపకూడదండి. ఈ డబ్బు కార్మికులుగా ఉపయోగించాలి. మరి సహజ మరణం లేదు, యాక్సిడెంట్ లేదు, మ్యారేజ్ స్కీమ్ లేదు, డెలివరీ స్కీమ్ లేదు, ఏమండి స్కాలర్షిప్ లేదు పిల్లలకి. ఏమున్నాయండి ఇంకా? అంటే ఈ కార్డులు పెట్టుకొని హలో లక్షణాన్ని ఏడుతూ మేము వెళ్ళాలి. దీనిపై మేము రాష్ట్ర స్థాయి సమావేశం జరపడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ నా పేరు. దీని మీద శ్రీకాకుళంలో మేము భారీ ఎత్తున రేపు ఆగస్టు 20వ తారీఖున మనం మీటింగ్ పెట్టడం జరిగిందండి. జిల్లాల నలుమూలల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని అందరికీ కూడా మేము మెమో జారీ చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు బోడా వెంకట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు బోడా వెంకట్ జన్మదిన వేడుకలు సోమవారం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో బోడా వెంకట్ను గజమాల సాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అక్కడ అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి ప్రతాప్, శివాజీ, ఎన్ఎస్యుఐ నాయకుడు పెనుగొండ పవన్, కార్యకర్తలు, బోడా వెంకట్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకట్కు పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. బోండా వెంకట్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారంతా ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ బోడా వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు.
తాడితోట బట్టల మార్కెట్ దగ్గర నూతనంగా రామకృష్ణ ఆటో స్టాండ్ బోర్డును 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. తాడితోట బట్టల మార్కెట్ దగ్గర రామకృష్ణ ఆటో స్టాండ్ బోర్డు నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. రామకృష్ణ ఆటో సంఘానికి గౌరవ అధ్యక్షులుగా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసుని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డు ఓపెనింగ్ 13వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాకుళం వెలుగు కుమారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా అసిసల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, వార్డ్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, టీడీపీ నాయకులు ఏలూరు దేవి ప్రసాద్, బాపట్ల చిన్ని, స్టాండ్ ప్రెసిడెంట్ దొండపాటి రాజు, కోటయ్య రాజు, సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దొండపాటి రాజు, కోశాధికారి చిరంజీవి, సెక్రటరీ వసాది భాస్కర్ రావు, వసాది సత్యనారాయణ, రిసి రాజుసిరి, రాజరిసి కోటయ్య, కడితి జేసయ్య, జగదీష్, రొక్కం భాస్కర్ రావు, తాళ్ళ భాస్కర్ రావు, పోతా భక్తుల దుర్గారావు, గంగాధర్, మందపల్లి త్రిమూర్తులు, బొట్లు శ్రీను, నారాయణ నాగప్ప, ఆటో స్టాండ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికులు, కర్షకులు కర్మ కలిపి జయమ మనదయన్సు జయలు కొట్టంగా అన్నట్టుగా ఈరోజు 13వ వార్డులో ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్ దగ్గర టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మరి ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న ఈ స్టాండ్ వారు మరలా మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా మరి ఇక్కడ నియమించి మరి స్టాండ్ ఈరోజు పండగ వాతావరణం కల్పించింది. అంతేకాకుండాను కార్మికులకి మంచి భరోసా కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్క కార్మికుని కూడా ఏ విషయంలో కూడా వదలకోకుండా మీకు భరోసాగా మేమున్నాము, ఒక బీమా విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే మేము ఉన్నామని మరి ముందుకు వస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అన్నమాట. అంతేకాకుండా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఎక్కడైతే కార్మికులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారనంటే అన్నా అని పిలవగానే నేను ఉన్నా అనుకొని మరి రాజమండ్రి 42 వార్డులో అనునిత్యము మరి ప్రాతినిధ్యం మీద పరిగెడుతున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, డైనమిక్ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ నుంచి. అలాగే ఈ 13వ వార్డు ఇన్ఛార్జిగా మరి నన్ను ఈ రోజున ఈ స్టాండ్ వారు అందరూ పిలిచి మరి ఇంత గౌరవం, ఇంత సత్కారం నాకు చేసినందుకు మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్మికుల తరపున నేను ఉంటాను. జై టీఎన్టీయూసీ. ఈరోజు ఏదైతే రామకృష్ణ సెంటర్ ఆటో స్టాండ్ ఉందో అనేక సంవత్సరాలకి ఈ స్టాండ్ కొనసాగుతుంది. మరి కార్మికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటో కార్మికులు కూడా మరి ఒక అన్నదమ్ములుగా, ఒక కుటుంబంగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు ఆదిరెడ్డి అప్పారావు గారు, మరి ఇవాళ ఆయన తనయులు రాజమండ్రి సిటీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకోవడం అన్నది చాలా శుభపరిణామం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏదైతే గడిచిన కరోనా టైంలో మరి ఆటో కార్మికులకు ఎన్నో కార్యక్రమాలు చేసి కార్మికులు పక్షపాతిగా మరి ఆయన కార్మికుల మన్నలను పొందుకున్న సందర్భాలు ఎన్నో మనం చూసాం. అదేవిధంగా రానున్నది ఏంటంటే మనకు రానున్న పుష్కరాల్లో కూడా మరి కార్మికులకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. మరి ముఖ్యంగా ఆటో కార్మికులకు అనేకమైన సమస్యలు తలెత్తితే ప్రతి విషయంలో కూడా నేను ఉంటానని చెప్పి ఆయన వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి డ్రైనేజ్ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆటోలు పెట్టుకోవడానికి కూడా చాలా నానా అవస్థలు పడినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వార్డు విజిట్కి వచ్చినా మరి అప్పుడున్న రాజుగారి ప్రెసిడెంట్, తర్వాత ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దొండపాటి రాజు, అలాగే మన కోటేళ్ళకి విషయం చెప్పిన తర్వాత కార్మికులందరూ వచ్చి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సార్ మాకు ఇది చేయండి అని చెప్పి అడిగినప్పుడు యాక్చువల్గా ఇది కాలువ అయితే కట్టడానికి నిధులు మంజూరు అయినాయి కానీ పైన స్లాబ్ వేయడానికి లేదు. అయినా సరే ఆటో కార్మికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి సదరు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి పైన స్లాబ్ వేయించిన ఘనత మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిది. మరి ఇప్పుడు ఘంటసాల అవార్డు గ్రహీత, స్వర్ణ కిరీటి అవార్డు గ్రహీత మాడెం రామచంద్రరావు అలియాస్ చందు ఆధ్వర్యాన జరిగిన సంగీత విభావరి అందరినీ అలరించింది. రాజమండ్రి విక్రమ్ హాల్లో ఆదివారం సాయంత్రం ఘంటసాల అవార్డు గ్రహీత, స్వర్ణ కిరీటి అవార్డు గ్రహీత మాడెం రామచంద్రరావు అలియాస్ చందు ఆధ్వర్యాన జరిగిన సంగీత విభావరి అలరించింది. చందుతో పాటు సింగర్ సుశీల, రాధాకృష్ణ, ఎలీషా, రాయుడు చంద్రకుమార్, పివి లక్ష్మి తదితరులు గీతాలు ఆలపించారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటూ తాను ఘంటసాల అభిమానినని అన్నారు. శాపవశాత్తు భూమిపై జన్మించి మధుర గీతాలతో అందరినీ అలరించి మళ్లీ స్వర్గానికి వెళ్లి గంధర్వుడు ఘంటసాల అని పేర్కొన్నారు. ఘంటసాల ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకుని సంగీత దర్శకుడిగా, గాయకుడిగా చెరగని ముద్ర వేశారని శంకర్రావు అన్నారు.
ఘంటసాల ఆలపించిన శివశంకరి, శివానంద లహరి, రాజశేఖర, నీపై మోజు తీరలేదురా వంటి పాటలను చందు ఈ వయసులో కూడా అద్భుతంగా పాడారని అభినందించారు. తాత వరప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అతిథులకు, గాయకులకు, ఆర్కెస్ట్రా కళాకారులకు పట్నాల శ్రీనివాస్ జ్ఞాపికలు అందజేశారు. రాకా రమణ, పిరాట్ల హరి, రుక్మాంగధర్రావు, దొండపాటి సుబ్రహ్మణ్యం, బర్రె సుబ్రహ్మణ్యం, పరస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆడియన్స్ హాజరయ్యారు. తాతలు కానీ, తండ్రి కానీ, సదాపరావు గారు వారి నాన్నగారు అప్పటి నుంచి కూడా వారి కుటుంబంతో మాకు కూడా కలిసిమెలిసి ఎన్నో బంధాలు ఉన్నాయి. అటువంటి మిత్రులు ఈ కార్యక్రమానికి ఆయన ఎక్కడ ఏలూరు మ్యారేజ్కి వెళ్ళారట ఫంక్షన్కి. ఆ ఫంక్షన్ మానుకొని నేను ఫోన్ చేస్తే చాలు వచ్చారు ఆయన. వారికి మా కింద తరఫున, మా కళాకారుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తడిపొడి తపనల తాళం, చిటపట చినుకుల వేలం, తడిపొడి తపనల తాళం, జోరు మీద మోగింది జోరు సన్నాయి వేలం, జోరు మీద మోగింది జోరు సన్నాయి వేలం, అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం. చిటపట చినుకుల వేలం, తడిపొడి తపనల తాళం, చిటపట చినుకుల వేలం, తడిపొడి తపనల తాళం, జోరు మీద మోగింది జోరు సన్నాయి వేలం, జోరు మీద మోగింది జోరు సన్నాయి వేలం, అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం. చిటపట చినుకుల వేలం, తడిపొడి తపనల తాళం.
కానీ అది కాదండి, ఆర్కెస్ట్రా అంటే ఈ మొదలెట్టాడు ఎలాగో చెప్తానండి. 2 నిమిషాలు ఎవరిని ఇబ్బంది పెట్టండి. ఆర్కెస్ట్రా చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. వాడి పేషెన్సీ అంతా కూడా కరిగిపోయింది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు అంతటి పేషెన్స్ ఉన్న వ్యక్తి నేను చెప్పాలంటే. ఎందుకంటే ఆర్కెస్ట్రా చేయాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ లేవండి, నువ్వు పలా చోటకు వచ్చేయని చెప్పడానికి. మాకు 15-20 రోజుల ముందరగానే డేట్ ఇచ్చేవారు కాదు. మేము డేట్ తీసుకుని ఉన్న ఆర్టిస్టులందరికీ పంచాలంటే లేదా బండి మీద వెళ్ళాలి, బస్సు మీద వెళ్ళాలి. ఒక ఊర్లు కాదండి, ఈ ఊర్లో ఇల్లు ఉంటే ఇంకొక ఊర్లో ఇంకొక ఆవిడ ఉంటుందండి. వీళ్ళందరినీ కలిపి మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గర రప్పించాలి. ఆ షెడ్యూల్ వేయాలి, షెడ్యూల్ వేసిన తర్వాత ప్రోగ్రామ్ చేయాలి. అంటే తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. తెలుసండి, ఆర్కెస్ట్రా చేయడం చాలా చిన్న విషయం కాదండి. ఇప్పుడంటే సెల్ ఫోన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష. కేటగిరీల వారీగా చెల్లింపులు కాని వాటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ తరలింపు జీవో జారీ చేసి శాశ్వత పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం. సివి మార్కెట్ తరలింపు మరో చరిత్రగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం. రాజమండ్రి కార్పొరేషన్కు దక్కనున్న విలువైన స్థిరాస్తి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేపర్ మిల్ కాలుష్యం నుండి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలి. కార్మిక రక్షణ, సంక్షేమం ముసుగులో ప్రధాన రాజకీయ పార్టీల అవినీతి దోపిడీ. కాలం చెల్లిన యంత్రాలతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకపోయింది. కాలుష్య నియంత్రణ శాఖ కాసుల కక్కుర్తి ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా మారింది. మేడా శ్రీనివాస్ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.